పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాగే ఇక్కడ విచ్చేసిన ఎంతో అభిమానంతో చిరంజీవి గారి అభిమానులకి కానీ మా చిత్రపురి కాలనీ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. అదేవిధంగా ఈ జన్మదిన వేడుకలకి వచ్చిన మా సుస్మిత గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేహారిక మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. విచ్చేసిన మా హైమా గారికి, వాణి గారికి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ముఖ్యంగా మాకు చిరంజీవి గారు అంటే ఇవ్వాలి కాదండి, 84 నుంచి కూడా మాకు దైవంలాగే వెళ్తున్నాం. ఆయనతో పాటే జర్నీ చేస్తున్నాను. మెడ్రాస్ నుంచి కూడా నేనండి. ఆయన 100వ సినిమా కూడా నేను నా 86, 87లో నేను పనిచేయడం జరిగిందండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు మేమందరం కూడా. చిరంజీవి గారు అంటే ఇప్పుడే కదా, మా కాలేజెస్ టైంలో కూడా ఆయన అంటే మాకు అభిమానం ఎక్కువ. ఆయన ఎలాగ ఉండాలో అలాగే మేము కూడా ఉండేవాళ్ళం అండి. అక్కడ ఊర్లో పల్లెటూరులో అంత అభిమానం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, చిరంజీవి గారు అంత అభిమానం అయినా సరే నేను ఒకే ఒక సినిమా పనిచేశానండి. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేస్తే ఆయన మీద అభిమానం తగ్గిపోద్దని చెప్పి ఒకే సినిమాతో నేను పనిచేసి తర్వాత అప్పుడప్పుడు మా మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడుకోవడం, రావడం, మంచి చెడ్డలు అన్నీ చెప్పడం. నేను ఫెడరేషన్లో సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా సార్ని చాలాసార్లు మేము కలవటం జరిగిందండి. ఇక్కడ విచ్చేసిన అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఇన్స్పైర్ చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ మనం డాడీకి ఇవ్వగలిగింది ఆయన బర్త్డే సందర్భంగా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్గనైజ్ చేసిన అనిల్ కుమార్ గారికి, దురై గారికి కూడా హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కమిటీ సభ్యులందరికీ, అనిల్ గారికి, దొరై, మిగతా సభ్యులందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసి మీ అందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ పుట్టినరోజు అనగానే ఒక పండగలాగా ఉంటుంది. ఆగస్ట్ 22 వచ్చిందంటే అభిమానులందరికీ ఒక పండగ. ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఒక పండగలాగా జరుపుకుంటాం మంచి కార్యక్రమాలని. ఇక్కడే కాదు, ఫారిన్లో కూడా, అమెరికాలో కూడా ఈరోజు చాలా విశేషంగా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు అన్ని ఏరియాల నుంచి. ఎందుకంటే ఒక అభిమానులుగా మేమంతా, నేను కూడా మీ అభిమానులు, అందరికీ తెలుసు. ఎన్నో మంచి కార్యక్రమాలు మీ ఇన్స్పిరేషన్తోనే ఈరోజు అభిమానులందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు అప్పట్లో కరోనా వచ్చినప్పుడు మీరు ఎంత హెల్ప్ చేశారో అనేది అందరికీ తెలుసు. మొత్తం ఇండస్ట్రీ కదిలొచ్చింది. అలాగే తెలియకుండా ఎన్నో గుప్తదానాలు చేశారు. అలాగే మీ ఇన్స్పిరేషన్తో ఇక ఎప్పుడు కూడా అభిమానులు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి హ్యాపీ బర్త్డే అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇక్కడ హాజరైన శ్రీకాంత్ సార్, హీరో సార్ గారికి, వల్లభనేని అనిల్ గారికి, మరియు చిత్రపురి కాలనీ లీడర్స్కి, చిత్రపురి కాలనీలో ఉండే రెసిడెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా హ్యాపీ ఈరోజు సార్ బర్త్డేలో పాల్గొనడం. ఆహ్వానించినందుకు అనిల్ గారికి మరియు శ్రీకాంత్ సార్ గారికి, విఐపి, ఇక్కడ చీఫ్ గెస్ట్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. నమస్తే.